వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే కొన్ని అంశాలు నిజమైతే బాగుండు అనుకుంటారు, కానీ మరికొన్ని అంశాలు మాత్రం నిజంగానే అవి అబద్ధాలు అయితే చాలా బాగుండు అనిపించేంత పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినిపిస్తున్న విమర్శలు, అంతేకాకుండా కనిపిస్తున్న ఆరోపణలు, వీటికి తోడు కొన్ని అంశాలకు సంబంధించిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కషన్స్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా కల్తీ లడ్డూకు సంబంధించి, లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారన్న అంశంకు సంబంధించి చూసినప్పుడు కోట్లాది మంది ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే హిందువులు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు ఎవరందరూ కూడా ఆ అంశాన్ని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీకి సంబంధించిన నెయ్యిలో జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటూ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన ఆ పరిణామాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించిన నేను ఒక అన్అపాలజిక్ సనాతని అని ఏదైతే డైలాగ్ చెప్పారో ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన తెరపైకి తీసుకొచ్చిన అంశాలు దాదాపుగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయి. ఆ 1,00,000 లడ్డూలు కూడా ఇలాంటి కల్తీ నెయ్యితో తయారయ్యి వెళ్ళాయి. సో ఆ రోజు ఆ లడ్డూలు తిన్న వాళ్ళందరూ దాదాపుగా జంతు కొవ్వు కలిసిన నెయ్యితో చేసిన లడ్డూలను తిన్నారు అనే విధంగా మాట్లాడారు. ఇలా మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరూ భయపడ్డారు, ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. నిజంగానే అలాంటి నెయ్యితో లడ్డూలు తయారయ్యాయి, ఆ లడ్డూలను మేము దేవుడి ప్రసాదం అనుకుని తిన్నామా అని. చాలామంది గుర్తుంటుంది, తిరుపతికి సంబంధించిన ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆ లడ్డూలను పంచే వరకు చాలామంది మాంసాహారాన్ని ముట్టుకోరు. దాన్ని కూడా ఒక వ్రతంలాగా పాటిస్తారు. ఎప్పుడైతే వాళ్ళున్న ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్ళడానికి కానివ్వండి, తిరుమలలో మొత్తం దర్శనాలు చేసుకొని లడ్డూలు తీసుకొని ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత వాటిని దేవుడి ముందు పెట్టి పూజ చేసిన తర్వాత కానీ ఆ లడ్డూలను పంచిపెట్టారు. అలా లడ్డూలను పంచేంత వరకు కూడా మాంసాహారం తినకుండా ఒక వ్రతంలాగా అందరూ పాటించేది మనందరికీ తెలిసిన సందర్భం. అలాంటిది ఆ లడ్డూల్లోనే కల్తీ జరిగింది, ఆ కల్తీలో కూడా జంతు కొవ్వు కలిసింది అనే విధంగా మాట్లాడిన మాటలు చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత దాని మీద సిట్ ఏర్పాటు అవ్వడము, దాని విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు కొత్త అంశం తెరపైకి వస్తున్న నేపథ్యం మనం చూస్తూ వచ్చాము. ఫైనల్గా దీనిపైన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపైన మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అది డిస్కషన్ టాపిక్ అయింది. సో ఆ పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే మన ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే లడ్డూ కల్తీ పైన మాజీ సీఎం చేసిన కామెంట్స్ ఏంటి అన్నది మనం చూడాలి. దీన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి మాట్లాడారు. ఆ అంశాల గురించి మాట్లాడే క్రమంలో లడ్డూ కల్తీకి సంబంధించి కానివ్వండి, దాని మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, ఆ ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ఎవరెవరిని ఇందులో బాధ్యులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆ బాధ్యులుగా మార్చే ప్రయత్నంలో ఆ సిట్టు దర్యాప్తు ఎలా జరుగుతుంది, ఆ సిట్టులో ఉన్న సభ్యులు ఎవరు, ఆ సిట్టు ఏమి తేల్చాలనే ప్రయత్నంలో ముందుకు వెళుతుందన్న సంబంధించిన అంశాలని ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, నిజంగానే కల్తీ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అలా కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూలే భక్తులకు పంచిపెట్టారని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీరు మొదట చెప్పిందేమో జంతు కొవ్వు కలిసింది అని, ఆ తర్వాత ఏమో దాంట్లో ఫారిన్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాత్రమే వచ్చింది. కాబట్టి మీరు అది ఏ ప్రాతిపదికన చేశారు, ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా మీరు అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు అన్నది అడిగారు. అంతేకాకుండా ఒక పిఏ పేరుతో, అప్పన్న పేరుతో ఒక వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తిని వైవి సుబ్బారెడ్డికి పిఏగా మార్చి ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన ఏదో వాంగ్మూలం ఇచ్చారన్న విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం అని చెప్పి ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా ఓవరాల్గా చూసినప్పుడు మాత్రము ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా దాని గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, భోలే బాబా గురించి మాట్లాడుతున్నారో ఆ భోలే బాబాని తీసుకొచ్చిందే మీరు అని చెప్పడానికి సంబంధించిన ఒక ఆధారాన్ని కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఆధారానికి సంబంధించిన ఆ వీడియోని నేను ఒకసారి మీకు ప్లే చేస్తాను. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి. ఆ వీడియోలో భోలే బాబాకు సంబంధించినది 2018 కన్నా ముందే భోలే బాబా ఒక పేరు మార్చుకొని, ఏదైతే భోలే బాబా అన్నది హర్షిత అనే దాని పేరుతో ఒకటి మారింది, దానికి సంబంధించిన అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా చూసినప్పుడు కూడా ఆ పేరు హర్ష డైరీ స్లైడ్స్ అనే పేరుతో అది పేరు మార్చుకుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు ఎక్స్క్లూజివ్గా మీరు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ఏదైతే ఫామ్ ఉందో ఇది ఆ తర్వాత పేరు మార్చుకుంది. దానికి సంబంధించి అది హర్ష ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో, ఉత్తరాఖండ్ పేరుతో పేరు మార్చుకుంది. దాని ద్వారా కూడా 2018 నుంచే వాళ్ళు ఏవైతే ఉందో నెయ్యిని తీసుకున్నారో అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలని కూడా ఆయన బయటపెట్టారు.
సో ఈ మొత్తం ఘటనలో ఏదైతే కూటమి పాలన అన్నది ఫెయిల్ అయింది కాబట్టి దాని నుంచి ప్రజల ఆలోచనని వాళ్ళ దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఈ ఇష్యూని తీసుకొచ్చారు. రాజకీయంగా టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారన్నది ఆయన చేసిన ఆరోపణలు. అంతేకాకుండా ఇవన్నీ చేసే క్రమంలో మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు టీటీడీ ప్రతిష్టను కావాలనే మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు, ఈ ఆరోపణలను సృష్టించి ఆ ఆరోపణల ద్వారా వైసీపీకి సంబంధించిన ఒక చెడ్డ పేరు తెచ్చే ఆలోచనతో మీరు చేస్తున్న పని ఏంటి అంటే ఫైనల్గా ఆ దేవదేవుడికి సంబంధించిన లడ్డూనే ఇవాళ అపహాస్యం చేసేలాగా అది కల్తీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడాలి. నిజంగానే లడ్డూ కల్తీ ఆరోపణలను రాజకీయంగా ఎవరు ఎలా వాడుకుంటున్నారో అన్న ఒక ప్రశ్న కూడా మనకు అనిపిస్తుంది. సో దీంట్లో ఎవరు దీంట్లో పెద్దగా అతిథులు కాదు అనే పాయింట్ మనం చెప్పాల్సి వస్తుంది. ఓవైపు అధికార పార్టీ, అధికార కూటమిలో ఉన్న పార్టీలు, ఆ తర్వాత విపక్ష పార్టీలు అన్నీ కూడా వీటిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు అన్నది. టీటీడీ అన్నది మేబీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలో ఉండొచ్చు, కానీ అజమాయిషీలో ఏమాత్రమూ ఉండదు. టీటీడీకే సపరేట్గా ఒక ట్రస్ట్ ఉంటుంది, దానికి సంబంధించి బోర్డు మెంబర్స్ ఉంటారు. ఆ బోర్డు మెంబర్స్ అందరూ కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వచ్చే లడ్డు కానివ్వండి, తయారయ్యే లడ్డు కానివ్వండి, తయారయ్యే ప్రసాదాలు కానివ్వండి, వచ్చే నెయ్యి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తాయి. తప్పు జరిగిందా లేదన్నది పూర్తి స్థాయిలో అది నిర్ధారణ కాకముందే చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా వాడుకుంటున్నారు అని చెప్పేదే చేసే ప్రయత్నం చేస్తారు. వైసీపీ కూడా చాలా క్లియర్గా చెప్తుంది, అధికార పార్టీ నేతలు రాజకీయ లాభం కోసం మాత్రమే ఈ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రతిపక్షాన్ని ఇరికించడానికే ఈ వివాదాన్ని ఎత్తుకొని దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో భక్తుల్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ విశ్వాసాలని ప్రభుత్వం ఆయుధంగా మార్చిందని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మతాంశాన్ని ఎన్నికల రాజకీయాలకు కూడా జోడించి వీటిని మలుస్తున్నారని చెప్పి విమర్శలు చేశారు. ఇక ఈ సందర్భంలో కూటమి నేతలు కానీ, అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళందరూ చెప్పిన మాట డబ్బులకు ఆశపడి అప్పటికే ఉన్న సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ 1 లీటరు నెయ్యి కానివ్వండి, 1 లీటరు పాలు కానీ కొనకుండానే ఇన్ని లక్షల లీటర్లు, లక్షల కేజీల నెయ్యిని తయారు చేశారని ఒకరు వాళ్ళు సప్లై చేస్తుంటే వాటిని ఎలా తీసుకున్నారు అని ఆయన మత విశ్వాసాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను అక్కడ గుర్తు చేస్తూ ఆయన ఆ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ మత విశ్వాసాలను నమ్ముతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అంశాలను పట్టించుకోలేదు అని చెప్తున్నారు. దీంట్లో గతంలో చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత పనిచేసిన కరుణాకర్ రెడ్డి అందరూ కూడా దీంట్లో బాధ్యులే. వాళ్లే దీని వెనకాల మాస్టర్ మైండ్స్. ఫైనల్గా దీని డబ్బులు కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన లాభాలు చేరింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఇలా జరుగుతుంటే మరి అక్కడున్న సిస్టమ్ ఏమైంది? ప్రతి ట్యాంకర్ని నిశితంగా పరిశీలించిన తర్వాత, చెక్ చేసిన తర్వాత 100% రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే తప్ప లోపలికి వెళ్ళదు. అలాంటిది మరి వీటిని ఎలా లోపలికి అలౌ చేశారు? అలౌ చేశారా లేదా? ఒకవేళ నిజంగా అలౌ చేసింటే అప్పుడున్న అధికారులు వాళ్ళ మీద తీసుకున్న చర్యలు, దానికి అనుగుణంగా జరిగిన పరిణామాలకు సంబంధించిన ఒక అంశం కూడా మాట్లాడట్లేదు. అలా అనుకుంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏ బోలేబాబా కంపెనీ గురించి అయితే మాట్లాడుతున్నామో అది అంతకు ముందే బ్లాక్ లిస్ట్ అయ్యి, ఆ బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత అది పేరు మార్చుకొని దాని ద్వారా కూడా గీ సప్లై తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎందుకు వైఎస్ఆర్సీపీ మీద మాత్రం మీరు మాటలు చెప్తున్నారు అన్నది. సో ఈ నేపథ్యంలోనే ఇక థర్డ్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం వివాదానికి కారణం ఎవరు అంటే ఈ బోలేబాబా కంపెనీ. అందుకే బోలేబాబా కథ చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. బోలేబాబా కంపెనీ ఒప్పందం అసలు ఎవరి హయాంలో జరిగింది, ఎలా ముందుకు వెళ్ళింది అన్నది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందులో బోలేబాబా కంపెనీకి సంబంధించి ఇది చంద్రబాబు హయాంలోనే ఇచ్చారన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. అంతేకాకుండా ఇది తమ ప్రభుత్వ హయాంలో కాదని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నిర్ణయాలను దాచిపెట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొకసారి తెరపైకి తీసుకొని వచ్చి అలా పాత ఫైల్స్, రికార్డులు బయటికి తీస్తే నిజాలు తెలుస్తాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చేరిగిన తప్పుకు బాధ్యత వహించకుండా దాని నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి ఆరోపణలని, కొత్త తరహా విమర్శల్ని తెరపైకి తీసుకొస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే అసలు ఎవరు ఏ హయాంలో ఎంత ఘీని ఎప్పుడు సప్లై చేసేవాళ్ళు, లేదా దానికి సంబంధించి బోలేబాబాకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా నేను చూపిస్తున్నది 2018లోనే ఏదైతే ఉందో అది కూడా గతంలో జరిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యాల సంబంధంలో కూడా ఇదంతా మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడు చూసినా అంటే ఇక్కడ మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ అంశం ఏంటంటే 323 రూపాయలకి మీరు ఎలా కిలో నెయ్యి కొన్నారు, నిజంగానే క్వాలిటీ నెయ్యి అంత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందా అన్నది. దానికి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతకుముందు మీరు ఇచ్చిన
దీని ప్రకారము రూ. 273 మాత్రమే మీరు అప్పట్లో ఇచ్చారు. మళ్ళీ మీరు రూ. 273 మీరు క్వాలిటీ నెయ్యి తీసుకోవాలన్నప్పుడు 300 పైచలకు అమౌంట్తో మేము ఎందుకు కల్తీ నెయ్యి తీసుకుంటామని ఆరోపణలు చేస్తున్నారన్న ప్రశ్న కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే టీటీడీకి చాలా కంపెనీస్ సప్లై చేస్తూ వచ్చి అందులో ముఖ్యంగా కేఎంఎఫ్ అంటే నందిని ఘీకి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంటుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే ఎక్కువ శాతం మనకి పంపించేవాళ్ళు. ఆ తర్వాత కర్ణాటక ఆధారిత అంటే ఏదైతే మహారాష్ట్ర ఆధారిత డైరీ అంటే సంభవం పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే వాటిని కూడా కొంతమందితో కొద్దిగా ఘీని తీసుకున్నారు. అదే 2018 నుంచి 20 మధ్యలో కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నుంచి వచ్చింది, తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆవిన్ నుంచి వచ్చింది. ఆ టైంలోనే బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే ఉత్తరాఖండ్ నుంచి 2018 నుంచి అంటే 2018 మే 27న ఫ్యాక్టరీ ఆమోదం జరిగితే 2019లో 82,000 కేజీల కౌగీకి సంబంధించిన టెండర్ ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంటే మీకు కనిపిస్తుంది. అలాగే శ్రీ వైష్ణవి డైలీ స్పెషాలిటీస్ అని శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాని దగ్గర నుంచి కొన్ని తీసుకున్నారు. అలాగే కాకుండా పూణే మహారాష్ట్రకు సంబంధించి మల్కంగా అనే ఒక కంపెనీ నుంచి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 2021-23 మధ్యలో అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి యాజ్ యూజువల్ తీసుకుంటూ వచ్చారు. 2021 మార్చి 15వ తారీఖు నుంచి ఏదైతే భోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. వైష్ణవి డైరీ, మల్కంగా, ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, అలాగే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇవన్నీ నుంచి కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది, కృపారాం డైరీ నుంచి, వైష్ణవి డైరీ నుంచి, పరాగ్ మిల్క్ నుంచి, నందిని డైరీ తీసుకుంటున్నారు, ఏఆర్ డైరీ నుంచి. వీళ్ళన్నీ కూడా 2024-25 వరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఈ మొత్తం అంశానికి సంబంధించిన ఒకవేళ సెంటర్ పాయింట్ ఒకవేళ బోలేబాబా డైరీ అయితే బోలేబాబా డైరీ ఇది చంద్రబాబు నాయుడు హయాంలోనే వాళ్ళ నుంచి ఘీ అన్న తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది. సో ఆరోపణలు ప్రత్యారోపణలు బాగానే ఉన్నాయి. సో ఈ 4th క్వశ్చన్ని మనం డీకోడ్ చేస్తే చాలా అంశాలకు సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా ఈ వ్యవహారంలో టీటీడీ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం ఎలా ప్రభావితమైంది అన్న ప్రశ్న చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నమ్ముతోంది ఖచ్చితంగా టీటీడీ అన్నది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తోంది. రాజకీయ ఒత్తిళ్లున్నా లేదా బోర్డులోకే ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన దాంట్లో ఇంటర్వెన్షన్ ఉన్నా సరే ఎంతో కొంత టీటీడీ ఇండివిజువల్గా పనిచేస్తూ నమ్ముతూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఇలా 1 గ్రాము కూడా ఒరిజినల్ నెయ్యి కాకుండా, ఒరిజినల్ నెయ్యి లేకుండా కేవలం కెమికల్స్తో తయారు చేసిన నెయ్యితో లడ్డూలు తయారయ్యాయి. అలాంటి లక్షలాది లడ్డూలు ప్రజల దగ్గరికి వెళ్ళాయి, భక్తులు తిన్నారు అనే మాట వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు హయాంలో లడ్డు కల్తీ జరిగిందనో, వైసీపీ హయాంలో లడ్డు కల్తీ జరిగిందనో, జగన్మోహన్ రెడ్డి దానికి ఆద్యుడు అనో, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడే నేపథ్యంలో ఎవరి మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారని ఆలోచించలేని పరిస్థితులు ఎందుకున్నారు? దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చిందా? ఆ రిపోర్ట్ వచ్చిన దాంట్లో పూర్తిగా వీళ్ళు ఇప్పటివరకు చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన మొత్తం ఏమైనా బయటపడింది? అలాంటివి ఏమీ జరగకముందే ముందుగానే దీని గురించి డిస్కషన్ పెట్టడము, ఆ డిస్కషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, తద్వారా టీటీడీకి సంబంధించిన ప్రతిష్టకు కూడా భయంకరమైన నష్టాన్ని వాటిల్తోందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం తిన్నదల్లా కూడా ప్రసాదం అని కళ్ళకు అద్దుకొని తిన్నాం, కానీ మనం ఏం తిన్నామో తెలియలేని పరిస్థితుల్లోకి ప్రజలనో భక్తులనో తీసుకెళ్తే, నాలాంటి వాళ్ళని అటువైపుగా మీరు నడిపిస్తే ఫ్యూచర్లో మీరు ఏం తింటున్నా నాకు అర్థం కాని పరిస్థితి ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి, ట్రస్టులు మారాయి, చైర్మన్లు మారారు, ఆ ట్రస్ట్లో ఉన్న మెంబర్లు మారారు, కానీ అక్కడున్న టీటీడీ వ్యవస్థ అనేది అలాగే ఉంది. ఆ వ్యవస్థలోనే తప్పులు ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలోనే లోపాలు ఉన్నప్పుడు అదే వ్యవస్థతో కొత్తగా వచ్చిన వాళ్ళు నిజంగానే మంచి రిజల్ట్స్ తీసుకొస్తారన్న అనుమానము ఎలా వస్తుంది? అలాంటి అభిప్రాయం ఎలా కలుగుతుంది? ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆలోచించాల్సింది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఏంటంటే, ఖచ్చితంగా ఏదైతే మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలతో టీటీడీ ప్రతిష్ట అనేది మసకబారుతోంది. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి, ఆయన మీద ఉన్న నమ్మకం సన్నగిలుతోంది. ఆయనే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారని అనుమానం వచ్చేలాగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి. దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పుగా ఏదైనా కోరుకుంటేనే చెడు జరుగుతుందని భావిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి అబద్ధం మాట్లాడితేనే అది మీకు నష్టాన్ని చేస్తుందని మాట్లాడతారు. కానీ ఇలా వందలాది కోట్ల రూపాయలు దేవుడి పేరు చెప్పి దాన్ని దోచుకున్నారు, అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్న విషయాన్ని ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే దానివల్ల వచ్చే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆ వైపుగా ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగానే జంతువుల కొవ్వు కలిసిందా? దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఎప్పుడో కలిసిన కల్తీ నెయ్యి, ఎప్పుడో కలిసిన జంతువు కొవ్వు మీకు ఇవాళ ఎలా బయటపడింది? మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా వచ్చిన ఆ నెయ్యిలోని శాంపిల్స్ని మీరు పంపించినప్పుడు వచ్చిందనుకుంటే అది అప్పుడే ప్రారంభమైంది, అంతకుముందు కూడా ఉండేదా? దానికి సంబంధించి ఎవరైనా మీకు చెప్పారా? అలాంటి డిస్కషన్స్ లేవు. టీడీపీ హయాంలోనే బోలేబాబా కల్తీ స్టార్ట్ అయింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా అలాంటివే దాదాపుగా.
ఏదేమైనా సరే ఈ వ్యవస్థలో లోపాలకు సంబంధించి మీరు మాట్లాడుకోవాల్సింది, మీరు చేయాల్సింది అది ప్రజల మనోభావాలను దెబ్బతినే స్థాయికి తీసుకెళ్లే స్థాయికి వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత కూడా మీలో ఉంది. ఆ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈ భోలే బాబాకి సంబంధించిన కథను చూస్తూ ఆ భోలే బాబా కాస్త ఇప్పుడు డైరెక్ట్గా ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే మచ్చ వచ్చేలాగా మారుతున్నప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి, తప్పెవరు చేశారో వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో వేయండి, అవకాశం ఉంటే ఉరి తీసేయండి. అంతేకాని అప్పటిదాకా ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రచారాలు, ఆరోపణలు, విమర్శల పేరుతో ప్రజలు, భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీయఅనేది మాత్రం నేను కోరుకుంటాను. ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మరో అంశానికి సంబంధించిన పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అదే సందర్భంలో ఈ విషయానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఏం జరిగిందో ఇంకా పూర్తి ఆధారాలు బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలుగా మాత్రమే చూడాలనేది నా రిక్వెస్ట్.